शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవద్గీత ఈరోజు మనది 104వ క్లాస్. 103 ఎందుకు వేసుకుందానంటే ముందు క్లాస్ అదే శ్లోకం ఈ రోజు కూడా వచ్చింది కాబట్టి అదే పీపీటీనే ఈరోజు కూడా యూజ్ చేస్తున్నాను. అదే షేర్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా. ముందు వారంలో మనము విదుషః త్యక్తైషణస్య స్థితప్రజ్ఞస్య యతేరేవ మోక్ష ప్రాప్తి నతు అసన్యాసినః కామకామినః ఇత్యేతమర్థం దృష్టాంతేన ప్రతిపాదయిష్యన్నాహ అని చెప్పుకున్నాం దీన్ని. అంటే ఈ విషయాలను వదిలేసినటువంటి స్థితప్రజ్ఞుడు విషయంలో అంటే కామనలు వదిలిపెట్టినటువంటి స్థితప్రజ్ఞుడికి అతను అలాంటి యతికి మాత్రమే మోక్ష ప్రాప్తి వస్తుంది. కానీ నతు అసన్యాసిన కామముల కోరికలు వదలనటువంటి వానికి కామకామి అయినటువంటి వానికి మోక్షం రాదు అని చెప్పే దానికోసము ఈ శ్లోకం ముందుకు వస్తుంది అని చెప్పుకున్నాం. అప్పుడు ఏం చెప్పుకున్నాము? ఆపూర్యమాణమచర ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. ఇది ఏమిటిది? ఆపూర్యమాణం అచల ప్రతిష్టం. ఇక్కడ ఒక స్థితప్రజ్ఞుడిని ఒక సముద్రముతో పోలిక ఈ శ్లోకంలో మనకు. ఈ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడంటే సముద్రం లాగా ఉంటాడు. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం. దీనికి నిదానంగా అర్థం చేసుకుంటే ఏమంటే ఆపూర్యమాణం అంటే కంటిన్యూస్ గా నింపబడుతూ ఉంటుందండి నీళ్లతో. ఆపూర్యమాణం అంటే ఆసమంతాత్ పూర్యమాణం అంటాం. ఆసమంతాత్ పూర్యమాణం అంటే పూరింపబడుతూ ఉంటుంది. అది కంటిన్యూస్ సెంటెన్స్. ఆపూర్యమాణం సముద్రంలోకి నీరు ఆపూర్యమాణం వచ్చి పడుతూనే ఉంటుందంట. ఎలా పడుతూ ఉంటుందంటే వర్షపు జలాలు పడుతూ ఉంటుంది, నదీ జలాలు వస్తుంటాయి, అన్నీ వచ్చి అందులో పడిపోతుంటాయి. అయినప్పటికీ కూడా నా సముద్రం ఎలా ఉంటుంది? అదే ఇక్కడే చెప్తున్నాడు. సముద్రం ఆపహ ప్రవిశంతి. ఆపహ అంటే నీరు. ఆపహ సముద్రం ప్రవిశంతి, సముద్రంలోకి ప్రవిశంతి అంటే ప్రవేశిస్తూనే ఉంటాయి. అవి ఎలా ప్రవేశించి ఏం చేస్తుంటాయి? అపూర్యమానం నింపబడుతూ ఉంటుంది. అది నింపబడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడాను ఆ సముద్రం ఎలా ఉంటుంది? అచల ప్రతిష్టం. అచల ప్రతిష్టం అంటే ఏమిటంటే అచలం, చలించడం లేదంటే దాని యొక్క నిలకడలో ఎలాంటి మార్పు లేదు. ప్రతిష్ట అంటే తెలుగు ప్రతిష్టకు ఇంకా సంస్కృతం ప్రతిష్టకు కొంచెం డిఫరెన్స్. తెలుగులో ప్రతిష్ట అంటే కీర్తి ప్రతిష్టలు అని చెప్పుకుంటుంటాం మనం. కానీ సంస్కృతంలో ప్రతిష్ట అంటే నిలకడ, నిండుదనము, గాంభీర్యత అని చెప్పుకుంటాం. ఈ సముద్రం యొక్క ప్రతిష్ట, సముద్రం యొక్క నిలకడ అంటే మీన్ సీ లెవెల్ అంటాం కదా దాన్ని. ఆ మీన్ సీ లెవెల్ ఏమాత్రము భేదం ఉండదు. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి. ఇది దృష్టాంతము ఉంటాం దీన్ని. అంటే ఒక ఎగ్జాంపుల్, దీన్ని ఉదాహరణ అంటాం కదా, ఎగ్జాంపుల్. ఈ మొదటి సెంటెన్స్ అంతాను దృష్టాంతము, రెండవ సెంటెన్స్ అంతాను దాష్టాంతికము. దీని నుంచి దీన్ని ప్రూవ్ చేస్తున్నాడు. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతి మాప్నోతి నకామకామి అనేదాన్ని దీన్ని ఈ దాష్టాంతికాన్ని ఒక ఉదాహరణ ద్వారా అతను పోలుస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఆపూర్యమానం అంటే నీళ్ళతో నింపబడుతూ పోతున్నప్పటికీ కూడాను దాని ప్రతిష్ట అంటే దాని యొక్క నిండుదనములో ఏమాత్రము చరణము లేదు, అంతే ఉంటుంది. ఈ ఆపూర్యమానం అన్న దాన్ని రెండు రకాలుగా విభజిస్తారనమాట. ఒకటేమంటే ఆసమంతాత్ పూర్యమానం అంటే పూరింపబడుతూ ఉంటుంది. లేకుంటే అపూర్యమానం అంటే ఏమీ నిండబడలేదు. అంటే నదులన్నీ ఎండిపోయాయి, వర్షం అభావం అయిపోయింది, కొన్ని సంవత్సరాల వర్షం లేదు. అయినప్పుడు కూడా సముద్రం మీన్ సీ లెవెల్ ఏమాత్రం తగ్గదన్నమాట. అది తగ్గదు, ఎక్కదు, అలాగే ఉంటుంది. అది అలాగే ఉంటుంది, నిండుదనంతో ఉంటుంది కాబట్టి అదేవి ఎప్పటికి కూడా దాని అచలత్వము ఉన్నటువంటిది మార్పు ఉంటుంది. అచలం అంటే ఏమిటంటే, అచలనం అంటే చలనం లేదంటే కదలకుండా ఉంటుంది. అంటే ఆ నిండుదనము కదలకుండా ఉంటుంది. ఇప్పుడు నిండుదనం కదలకుండా ఉంటుంది అంటే చెరువు ఎలా ఉంటుంది? చెరువులోకి నీళ్ళు వచ్చి పడుతూ ఉంటాయి. వర్షం వస్తుంది, వర్షం వచ్చి నిండిపోయినప్పుడు చెరువు పట్టకుండా తెగిపోతుంటాయి. కట్ట పడిపోయేంత సముద్రం చెరువు అయిపోతుంది, జలాశయము చెరువు. అసలు నీళ్ళు లేదనుకోండి, వర్షం అభావం అయిపోయింది అనుకోండి,
ఆ చెరువు చెరువులాగా ఉంటది, ఏదో ఒక గుంట మాదిరిగా ఉంటుంది, అది చెరువు అనిపించుకోదు అప్పుడు. అలాగైపోతుంది అది. అంటే అలా ఎక్కువగా ఉన్నా తట్టుకోలేదు, తక్కువగా ఉన్నా తట్టుకోలేదు. అలా ఉండిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటిది చెరువు, జలాశయాలు అవన్నీ. కానీ సముద్రం అలా కాదు. సముద్రం అన్నటువంటిది ఏమాత్రము దాని నిలకడలో గాని, దాని ప్రతిష్టలో గాని, దాని గౌరవంలో గాని ఏమాత్రము మార్పు లేకుండా ఉంటుందది. అది సముద్రం యొక్క దృష్టాంతం. అందువల్లనే మనము సాధారణంగా మనం బాగా ఆలోచన చేసి చూస్తే, ఈ శ్రీరాముడిని గాని, శ్రీకృష్ణుడిని గాని భాగవతంలో గాని, తర్వాత రామాయణంలో గాని వాళ్ళిద్దరినీను సముద్రమివ గాంభీర్యమే గాంభీర్యే అంటారు. సముద్రములాగా గంభీరం ఉండేటువంటి వాడు ఎవరు? శ్రీరామచంద్రుడు అని పోలుస్తారు. శ్రీరామచంద్రుడు సముద్రముల గాంభీర్యం ఉండేటువంటి వాడు, అంటే నిండుదనం. ఆయన అలా ఉంటాడు. ఆయన నిండుదనంలో ఏమాత్రము మార్పు ఉండదు అతనికి, అలా ఉంటాడు. అందువల్లనే మనము సింబాలిక్ గా చూసుకుంటే మనకి ఏం తెలుస్తుందంటే, అఫ్కోర్స్ ఈ శ్లోకానికి అది కాస్త పక్కన పెట్టి చూస్తే, శ్రీరామచంద్రుడు గాని శ్రీకృష్ణుడు గాని నీలవర్ణంలో ఉంటారు. నీలవర్ణంలో నీలమేఘ శ్యామము అంటుంటాం వాళ్ళని. ఎందుకు వాళ్ళు నీలంగా ఎందుకున్నారు అంటే, నీలంగా ఉండేది ఏంటంటే వాళ్ళ చర్మం యొక్క కలర్ నీలంగా ఉందా అంటే, అవునో కదా తెలియదు కానీ కాకపోవచ్చునేమో. ఎందుకంటే అది సింబాలిజం అంటారు దాన్ని. అంటే ఎలా ఎందుకు ఆ నీలవర్ణంతో పోలుస్తారంటే, సముద్ర జలాలు ఎలా ఉంటాయి మనకు? సముద్ర జలాలు నీలంగా కనిపిస్తుంటుంది. ఎందుకు నీలంగా కనిపిస్తుంటుంది? కానీ జలం బయటికి తీసి సీసాలో పట్టుకుంటే అది మామూలుగా నీళ్ళ లాగానే ఉంటుంది. కానీ ఆ సముద్రంలో ఉండేంత వరకు నీలపు రంగులో ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే, అది స్కాటరింగ్ ఎఫెక్ట్ అంటాం కదా. ఆ స్కాటరింగ్ ఎఫెక్ట్, ఆ సూర్యకాంతి అలా పడ్డము, దాని మీద పడ్డము, ఆ రిఫ్లెక్షన్ అలా రావడం వల్ల ఆ నీలవర్ణంలో ఉంటుంది. సముద్రము నిండుదనముతో ఉంటుంది. ఆ నిండుదనంతో ఉన్న సముద్రము శ్రీరామచంద్రుడు నిండుదనంలో ఉన్నాడు, లేకుంటే శ్రీకృష్ణుడు నిండుదనంలో ఉన్నాడు అనేటువంటి దానికి అర్థం. అందువల్లనే వివేకానందుని ఫుల్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అన్నటువంటి దాంట్లో మనకు ఒకటి కనిపిస్తుంది. ఏమిటంటే, వివేకానందుడు అప్పుడు దక్షిణ దేశానికి వచ్చినప్పుడు ఆయన మద్రాసులో, అప్పుడు మద్రాసు చెన్నై, అప్పుడు మద్రాసు అనేటువంటి వాళ్ళు, ఆ మద్రాసులో ఆయన స్టూడెంట్స్ అంతా ఒక కాలేజీలో ఒక మీటింగ్ జరిగిందంట. అది జరిగినప్పుడు వివేకానందుడు ఒక ప్రశ్న అడిగినాడంట. శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఎందుకు నీలవర్ణంలో ఉంటారు అని ఒక ప్రశ్న జనరల్ గా అడిగాడంట. అప్పుడు విద్యార్థులు ఎవరు సమాధానం చెప్పలేకపోతారంట. కానీ ఆ సందర్భంలో రాజాజీ ఉన్నాడు కదా మనకు, రాజాజీ అంటుంటాం కదా, రాజగోపాలాచారి. ఆయన చిన్నప్పుడు యంగ్ స్టూడెంట్ అతను లేచి నిలుచుకుని ఆయన అన్నాడంట, ఎందుకు నీలంగా ఉన్నాడంటే, సముద్రము ఇట్ సిగ్నిఫైస్ ఇన్ఫినిటీ, అది ఇన్ఫినిటీ అనంతత్వాన్ని సూచిస్తుంది కాబట్టి సముద్రము, వీళ్ళు అనంతుడు కాబట్టి, శ్రీరామచంద్రుడు కానీ శ్రీకృష్ణుడు గాడు అనంతుడు కాబట్టి, అనంతుడు అంటే అనంతమైనటువంటి వాడు, అంటే అంటే ఆది మధ్య అంతములైనటువంటి వాడు, అంత గొప్పవాడు కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు కానీ శ్రీకృష్ణుడు గారిని అలా సూచిస్తారు అని ఆయన చెప్పాడంట. అంటే సముద్రము అలా ఉంటే, సముద్రము ఎంత గాంభీర్యంగా ఉంటుందో అలా వీళ్ళు కూడాను అంత గాంభీర్యంగా ఉంటారు కాబట్టి ఆ నీలవర్ణము అని మనము అనుకునేసి సినిమాల్లో కానీ లేకుంటే నాటకాల్లో కానీ ఏదో నీలపు రంగు వాళ్ళకి పూసి అలా పట్టుకొని వస్తే తప్పు లేదు. కానీ కానీ అలా ఊరికే నీలపు రంగు ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే మనం అది కొంచెం ఆడ్ కలర్, అది యాక్చువల్ గాను అది అలా అలా ఉండడం అన్నటువంటిది ఒక ఆడుగా ఉంటుంది. కానీ దీన్ని సింబాలిక్ గా మనం ఆలోచన చేస్తే, ఆ నీలం ఉన్నటువంటిది సముద్రపు నీటితో నీలము, సముద్రము నీలము. ఆ సముద్రము అనంతమైనటువంటిది, నిశ్చలత్వం ఉండేటువంటిది. ఎన్ని నీళ్ళు వచ్చినప్పటికీ, ఒకవేళ రాకున్నప్పటికీ కూడా మనం సముద్రం ఎండిపోయింది అన్నటువంటి విషయం ఎప్పుడు మనం వినము. నది ఎండిపోయింది అంటాము, చిత్రావతి ఎండిపోయింది, లేకుంటే గోదావరి ఎండిపోయింది ఈ సంవత్సరము, ఇంకేదో జలాశయం ఎండిపోయింది అంటాము. కానీ సముద్రం ఎండిపోయింది అని మనం చెప్పము. సముద్రములో మరి మెయిన్ సీ లెవెల్ అంటే ఉంటుంది కదా, అది అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో సముద్రము మట్టం పెరగచ్చు, తగ్గచ్చు. ఏదో తుఫాను వచ్చినప్పుడు ఆ సముద్రం ఎంతవరకు పొంగింది. కానీ మనం దాన్ని లెక్కేమనమాట. మీన్ సీ లెవెల్ అంటే సీ యొక్క సరాసరి లెవెల్ ఉంటుంది కదా అది. అందువల్లనే మనం కొండలు ఎత్తు కొలచాలంటే మీన్ సీ లెవెల్ నుంచి కొలుస్తాం. ఆ సముద్రం యొక్క ప్రతిష్ట అంత నిలకడగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు దీన్నంతాను? అపూర్యమాణం అచల ప్రతిష్టం. అచలత్వం ఉంటుంది దాంట్లో, చరణము లేదు. ఈ అచలం వేరే, నిశ్చలం వేరే. ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చూడండి, కొండ ఉంది అనుకోండి,
కొండ మీద ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు అచలత్వంలో ఉంది అని మనం చెప్పలేము. కదలకుండా ఉంది, అందువల్ల అది అచలంగా ఉంది అని చెప్పలేము. ఆ సందర్భంలో అది అచలత్వం ఉండొచ్చు. కానీ గాలి వస్తే మళ్ళీ చలిస్తుంది అది. కానీ కొండ కదలదనమాట. కొండ ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఎంత గాలి వచ్చినప్పటికి కూడా కొండ స్థిరంగా ఉంటుంది. అలాగే ఈ సముద్రం ఉన్నటువంటిది ఎన్ని నీళ్లు వచ్చినప్పటికీ అపూర్యమానం, లేకుంటే ఆ అపూర్యమానం ఎలా ఉన్నప్పటికీ కూడాను అచలత్వంలో ఉంటుంది. అచలం దాని ప్రతిష్టలో ఏమాత్రము లోటు ఉండదు. సముద్రమాప ప్రవిశంతి యద్వతి, యద్వతి ఎలాగైతే ఈ నీళ్లు అన్నటువంటి సముద్రం ఆపహ ప్రవిశంతి, సముద్రంలోకి నీరు ప్రవేశించినప్పుడు దాని ప్రతిష్ట ఎలా మారకుండా ఉంటుందో, అలాగే ఈ కోరికలు అన్నటువంటిది మన మన దీన్ని ప్రవేశించినప్పుడు ఈ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు సముద్రములాగా గాంభీర్యంగా ఉంటాడు, ఏమాత్రము చలించడు అని చెప్పడం దీనికి సారాంశం. తద్వత్ అదే విధంగా ఇదైతే యద్వత్ ఎలాగైతే అపూర్యమాణమచర ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి, తద్వత్ అదే విధంగానే కామాయం ప్రవిశంతి సర్వే, సర్వే అన్ని రకమైనటువంటి కామనలు. సర్వే అంటే ఏమి ఏమి ఇవన్నీ ఏం కోరికలు అంటే, మనం బయటకు వెళ్ళామనుకోండి, బయటకు వెళితే బడదగినటువంటి వస్తువులు ఎక్కడ చూసినా కనిపిస్తాయి అన్నమాట. ఒక వస్తువు కంటికి కనిపించేటువంటి వస్తువులు కానీ, చెవులకు వినిపించేటువంటి వస్తువులు కానీ, లేకుంటే ఇంకే స్పర్శగా కావలసినటువంటి వస్తువులు కానీ, అన్ని వస్తువులు అన్ని పదార్థములు మనకు ప్రపంచంలో జగత్తులో కనిపిస్తుంటుంది. అన్ని కూడాను మనం వద్దనుకున్నా కూడాను, మనకు వద్దంటే కన్ను చూడకుండా ఉంటుంది. ఆ కన్ను చూడనే చూస్తుంది. కన్ను చూస్తుందే కావాలని అనుకుంటుంది. చెవి వింటుంది, ఆ శబ్దం మళ్ళీ వినాలనుకుంటుంది. అలాగా తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే, అన్ని రకములైనటువంటి కామనలు, కోరికలు అన్ని ప్రవేశిస్తూనే ఉంటాయి. కాదన్నా ప్రవేశిస్తుంటుంది. అయినప్పటికీ కూడా ప్రవేశించి ఏమైపోతుంటాయి అవి? ఈ అపూర్యమాణ వచన ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి, అలాగే ప్రవేశించి అలాగే చల్లబడిపోతుంటాయి. ఎందుకంటే ఇతను ఎలా ఉంటాడు? ఇతను ఈ సిద్ధభగ్నుడు అన్నటువంటి వాడు ఏమాత్రమూ చలించడు. ఎన్ని కోరికలు వచ్చి అతనిలో ప్రవేశించినప్పటికీ కూడాను, ఎన్ని భోగ వస్తువులు అతనికి కనిపిస్తున్నప్పటికీ కూడాను, అతను ఏమాత్రమూ చలించకుండా ఉంటాడు. ఏమాత్రం చలించకుండా అన్ని కూడా అతనిలో లీనమైపోతుంటుంది. ప్రవిశంతి సర్వే, లీనమైపోతుంది అనే విషయం మనకు భాష్యంలో చెప్తారు. అన్ని వచ్చేసి లయమైపోతుంటాయి, అతనిలో లయమైపోతుంటాయి. రాకుండా ఉండవని కాదు. అతను ఎక్కడో దూరంగా ఉండి ఎక్కడో చెట్టు కింద కూర్చునేసేసి నాకు ఏ కోరికలు లేవు, ఏవి లేదు, అలా కాదు. సంసార మధ్యంలోనే ఉంటాడు. ఏ ఆసక్తి ఉండదు అతనికి, ఏ కోరిక ఉండదు. ఆసక్తి అంటే ఎక్స్పెక్టేషనే ఉండదు. ఎవరితోనూ ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్ ఎలాంటి సందర్భంలోనూ లేదు అతనికి. ఎలాంటి కోరిక లేదు అతనికి. జగత్తు నుంచి తీసుకునేటువంటిది ఏమీ లేదు అతనికి. జగత్తు నుంచి తీసుకునేటువంటి వస్తువు ఏదీ లేదు. ఈ రోజు నేను ఉండేనాడు ఇన్ని రోజులు బతికాను, తినవలసిన వస్తువులన్నీ తిన్నాను, కావలసినవన్నీ చూడవలసినవన్నీ చూశాను. ఇంకేమైనా నీకు జగత్తుతో తీసుకునేది ఉందా అంటే ఏమీ లేదు. చనిపోవడానికి సిద్ధమే నేను. మరి అలాంటి పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉంటే ఉంటాను, లేకపోతే లేదు. అంతేగాని అది కావాలి, ఇది కావాలి అని కోరిక ఏదీ లేదు. ఎవరితోనూ ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. నువ్వేమైనా సహాయం చేయవరికైనాను, అది ఎదుటి వ్యక్తితో నీకు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ కూడా లేదు. అలాంటి వాడికి మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మనకు బాగా ఆలోచన చేస్తే ఇది సైకలాజికల్ గా కూడాను ఎంతో రెలవెంట్ ఉండేటువంటి మాట. మనము ఎవరికైనా ఒక చిన్న సహాయం చేస్తాం అనుకోండి, చేసిన తర్వాత ఆ సహాయం చేసిన తర్వాత అతను థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి, మనకు ఏదో వాడు చెప్పలేదు చూడు నాకు, ఏమో ఇలా ఉన్నాడు, నేను ఇంత ముసిలోడు, నేను 60 ఏళ్ళు దాటిపోయింది, వాడు ఇంటికి వచ్చినాడు, ఒక 4 అరటి పండ్లు తీసుకురావచ్చు కదా ఇంటికి అనుకుంటాం అనుకోండి. అది ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్ ఏ మాత్రం చిన్న ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పటికీ కూడాను ఏమైపోయింది, అందులో బాధ అన్నటువంటిది కలుగుతుంది. మనస్సు యొక్క శాంతి ప్రశాంతత తప్పిపోతుంది. అప్పుడు వాడి మీద ఏదో కొంచెం అగౌరవం కలుగుతుంది, వాడిని ఏదో చిన్న చూపు చూడడం కలుగుతుంది, వాడిని కాఫీ ఇవ్వము ఆ రోజు, వీడు ఇలా వచ్చినాడు కదా అని చెప్పేసి. సో అలాంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి ఏమీ లేదనుకోండి, ఎవరితోనూ ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, ఎవరితోనూ ఏ కోరిక లేదు, ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకునేటువంటిది ఏమీ లేదు. ఉన్నదంతా నేను చాలు, నాకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉన్నాను అని అనుకునేటువంటి భావన ఎవరికి వస్తుందో వాడి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏమి ఎక్స్పెక్టేషన్ లేదు ఎవరితోనూ. వాడు నాకు మంచి చేశాడా చెడు చేశాడా అవసరం లేదు, నాకు వాడితో ఏమి ఎక్స్పెక్టేషన్ లేదు. అలాంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి వాడి మనసు ఎలా ఉంటుందంటే
చాలా ప్రశాంతంగా కామ్గా ఉంటుంది. అదే మోక్షం అంటారనమాట దీన్ని. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి, అతనికి శాంతి అన్నటువంటిది కలుగుతుంది. నా కామకామికలు అన్నటువంటి వాడికి, కామ్య వస్తువులు కోరేటువంటి వాడికి ఆ సంతోషం అన్నటువంటిది రాదు అని చెప్పేటువంటి విషయం ఇది. ఇందులో మనకు దీంట్లో భాష్యంలో ఇంకాస్త ఎక్స్ప్లెనేషన్ బాగా చెప్తారు ఇక్కడ. ఇది నేను ఎలాగో మీకు పంపిస్తాను దీన్ని. శంకర భాష్యంలో తీసుకుంటే అపూర్యమాణం అద్భిః అచల ప్రతిష్టం అచలతయా ప్రతిష్టా అవస్థితి యస్యతం అచల ప్రతిష్టం సముద్రం ఆపః సర్వతోగతాః ప్రవిశంతి స్మాత్వస్థం అవిక్రియమేవ సంతం యద్వత్. ఇంతవరకు ఒక సెంటెన్స్ అనమాట. ఇక్కడేం చెప్తున్నాడంటే అపూర్యమాణం అంటే అదే ఇది మనం చెప్పుకున్నది. అపూర్యమాణం అద్భి అంటే నీళ్లు. అపూర్యమాణం నింపబడుతూ ఉన్నప్పటికీ కూడాను ఇది ఎలా ఉంటుందంటే అచల ప్రతిష్టం. ఎలాగైతే సముద్రము అచలత్వంలో ఉంటుందో దాని ప్రతిష్ట అలాగే ఉంటుందో దాన్ని ఏమంటాడు శంకరాచార్య అంటే అచలతయా ప్రతిష్ట అవస్థితి అంటాడు. అచలతయ అంటే అచలత్వములో అది తృతీయ విభక్తి. అచలతయా ప్రతిష్ట, ఆ ప్రతిష్ట అంటే అవస్థితి ఉండడం అన్నమాట, నిలకడగా ఉండడము అని, నిండుదనము అలా ఉండడం అన్నమాట. ఆ ప్రతిష్ట అంటే మన తెలుగు ప్రతిష్ట కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ. అవస్థితి అంటే ఆ అవస్థలో, అంటే ఆ అవస్థ అంటే అవస్థ అంటే ఆ టెండెన్సీలో అలా ఉండిపోవడం అనమాట. అచలత్వము ఉన్నటువంటి టెండెన్సీలో ఉండడం అన్నమాట. అది అచలతయా ప్రతిష్ట అవస్థితి యస్యతం అచల ప్రతిష్ఠిత అచల ప్రతిష్టం. ఇది అచల ప్రతిష్టం. సముద్రం ఆపహ సర్వతోగత ప్రవిశంతి. సర్వతోగత అన్ని వైపుల నుంచి సముద్రములోకి, సముద్రంను ఆపహ ప్రవిశంతి, నీళ్లు నింపబడుతుంటాయి. నింపబడినప్పటికీ కూడా సముద్రం ఎలా ఉంటుంది? స్వాత్మస్థం 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 అంటే స్వ ఆత్మస్థం అంటే తన స్థితిలో అది ఉంటుంది. స్వాత్మస్థం అవిక్రియం, ఏ మార్పు అవిక్రియం అనేది మనం ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం. అవిక్రియం అన్నటువంటిది ఆత్మకు ఉండదు అని చెప్పుకున్నాం. ఇది కూడా అవిక్రియం, ఏమీ మాత్రము మార్పు ఉండదు, పెరగదు తగ్గదు. నీళ్ళు వచ్చి పడినాయని చెప్పేసి ఇది ఎక్కువ కాదు, సముద్రం తక్కువ కాదు. అవిక్రయమే వసంతం. అది ఎలా ఉంటుందో యద్వత్ అదే విధంగా, తద్వత్ అదే విధంగా, కామాహ అంటే విషయ సన్నిధావపి సర్వతః ఇచ్ఛా విశేషాః అంటాడు. కామహ అంటే అంటే కోరికలు ఉంటాం కదా మనము. ఈ కోరికలకు డెఫినేషన్ ఏమి ఇస్తున్నాడంటే విషయ సన్నిధావపి అంటే మనం ఎక్కడో ఒక అడవిలోనో ఎక్కడో కూర్చునేసి ఏమీ లేనటువంటి ఉండేసి నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నాకేమీ కోరికలు లేవు అని కాదన్నమాట. ఆ కోరికలన్నీ కనిపించేటువంటి విషయములు చుట్టూ ఉన్నప్పటికీ కూడాను అనేసి. నాకు ఒక ప్రొఫెసర్ అతను ఉండేవాడు. అతను ఒకసారి చెప్పేటువంటి వాడు అనమాట. ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా లంచాలు తీసుకుంటారండి. మనం చాలా మేలు, మనం ఎప్పుడు తీసుకోము, మనం లంచాలు తీసుకోము అని అన్నాడు ఒకసారి. అంటే నేను అన్నాను, సార్ మీకు లంచాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కడుంది మీకు చెప్పండి. అవకాశం ఎక్కడుంది అంటే అవకాశం లేదు. రోజు క్లాస్ రూమ్కి వచ్చి పాఠం చెప్పుకునేటువంటి వరకు మరి అతను లంచం తీసుకునేటువంటిది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండదు అనమాట. పిల్లలకు పాఠం చెప్పకపోతే పిల్లలు వస్తారు, రండి గలాట చేస్తారు, వెళ్ళిపోతుంటారు. అంతేగాని ఈయనకు వాళ్ళతో డబ్బులు తీసుకునేటువంటిది అవకాశం ఎక్కడ ఉంటుంది? అవకాశం ఉంటే ఇతను బాగుంటే అప్పుడు సరిగా ఉన్నట్టు. అలా కాకుండా మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకుంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి విషయం, చిన్న విషయంలోనూ అవకాశం ఉంటుంది, లంచం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉన్నప్పటికీ కూడా లంచం తీసుకోకుండా ఉండాలన్నమాట. అంతేగాని నేను అవకాశం లేనటువంటి ప్లేస్ లో కూర్చునేసేసి నేను ప్రధానమంత్రి 200 దేశాలకు వెళ్ళాడు, మరి నేను ఎప్పుడు పోను కదా అంటే అతనికి వెళ్ళొచ్చు, నీవు వెళ్ళడానికి నీకు డబ్బులు కావాలి కదా, మరి నీవు వెళ్ళనటువంటి వాడు నేను వెళ్ళను కదా అంటే అలా ఉంటుంది ఇది కూడా. సో అది కూడా ఇది కూడా అంతే. అందుకోసం ఏమంటే విషయ సన్నిధావపి, విషయములు చుట్టూ ఉన్నప్పటికీ కూడా. విషయం అంటే ఏమిటి? విషయం అంటే కోరబడినటువంటి వస్తువు, కోరబడదగినటువంటి వస్తువు అవి దగ్గర ఉన్నప్పటికీ కూడాను ఏమవి ఇచ్ఛా ఇచ్చా విశేష అంటే వివిధములైనటువంటి కోరికలు. తనకు తోచినటువంటి విశేషములన్నీ ఎత్తొస్తే అదంతా కావాలనుకుంటుంటాం కదా మనము. సర్వతః ఇచ్చా విశేషాః. ఎందుకంటే ఈ కామదులు, కోరికలు అన్నటువంటి ఎలా ఉంటాయంటే
సాధారణంగా ఏం చెప్తారంటే ఒక కోరిక మనం తీర్చుకుంటే ఆ కోరిక వెంట 100 కోరికలు వెంటనే వస్తాయంట. అది ఎలా అంటే ఈ ఈ బ్యాక్టీరియాకు కాలనీ ఆఫ్ బ్యాక్టీరియాలు వచ్చేస్తుంటాయంట. అలా ఇది అలా వస్తుందంట. మనము ఒక కారు కొంటాం అనుకోండి. ఎలా ఉంటుందంటే కారు కొంటే ఆ కారు కొని ఇంటికి తీసుకొని వస్తాము. ఇంటికి తీసుకొస్తే అది 3,00,000 కారు అనుకోండి. 3,00,000 కారుకు దానికి మళ్ళీ మనం యాక్సెసరీస్ వేసుకోవాలి కదా! అది ఒక కోరిక. ఈ కోరిక తీరింది అనుకుంటే కారు కోరిక తీరింది అనుకుంటే వెంటనే కొన్ని వేరే కోరికలు వస్తుంది. ఏమిటంటే కారు యొక్క సీట్లకు కుషన్ వేయించాలా అన్నటువంటిది ఒక కోరిక కలుగుతుంది. కుషన్లు వేయిస్తాం. తర్వాత స్టీరింగ్‌కి ఒక ఇది కవరింగ్ వేయించాలా అదొక కోరిక కలుగుతుంది. ఫుట్ రెస్ట్ ఒకటి పెట్టాలా అదొక కోరిక. తర్వాత అక్కడ స్పీకర్ ఒకటి పెట్టాలా అదొక కోరిక. తర్వాత దానికి ఇంకేదో ఒక డాల్ వేలాడాలా అదొక కోరిక. తర్వాత ఇంకేదో ఇంకోటి కావాలా మరొకటి కావాలా అన్నటువంటివి. ఏమైపోతుంది కారు 3,00,000 అయితే యాక్సెసరీస్ మరొక 3,00,000 వస్తుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏమైపోతుంది ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒకదానికి ఒకటి అలాంటి ఏమిటంటే ఒక కోరిక వెంట ఎన్నో కోరికలు వందలాది కోరికలు దాని వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైపోతుంది కోరిక ఎక్కడుంటుందో అక్కడ భయం అన్నటువంటిది ఉత్పన్నమవుతుంది అని చెప్తారు. అది జనరల్ థియరీ. ఎలా ఉత్పన్నమవుతుంది అలాంటి కారం తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఎవడైనా దానికి ఏమైనా గుద్దుతాడో ఏమో గుద్దినప్పుడు అది ఏమవుతుందో ఏమో అన్నటువంటి ఒక బాధ. ఇప్పుడు ఏమవుతుందో ఏమో అవి జరిగినప్పుడు స్క్రాచ్ వస్తుందో ఏమో దాన్ని ఎలా పెట్టుకుంటాలో తెలియదు. అందువల్ల అది ఒక బాధ. ఆ బయటికి తీసుకెళ్ళడానికి ఒక బాధ. ఇలాంటిది ఏమైపోతుందంటే ఒక కోరిక వెంట ఒక భయము ఒక కోరిక వెంట ఒక భయం ఇవన్నీ వచ్చేస్తుంటుంది. అలా వచ్చిన వాడికి మనసు శాంతి ఎలా ఉంటుంది శాంతి అన్నటువంటిది అతనికి ఉండదు. అందువల్ల యద్వత్ తద్వత్ కామాహ విషయం సన్నిధావపి సర్వతః ఇచ్ఛా విశేష ఎం పురుషం ఏ పురుషునైతే సముద్రమేవ వచ్చినప్పటికీ కూడాను సముద్రమేవ ఆపహ అవికుర్వంతః ఈ ఆపహ నీళ్లు ఈ సముద్రాన్ని ఎలా అయితే దాన్ని ఏమీ చేయకుండా ఉంటుందో ప్రవిశంతి సర్వేసి అన్ని ప్రవేశించినప్పటికీ కూడా సముద్రం యొక్క నిలకడని ఎలాగా అది కదిలించలేకుండా పోతాయో అలాగే ఈ కామదులన్నీ కూడా ఆత్మన్యేవ ప్రలీయంతే ఆత్మలో అది ప్రలీయమైపోతాయి లయమైపోతాయి. లయ అనేదానికి అనేది ఉపసర్గ అంతే. ప్రలీయం అంటే విశిష్టంగా అది ఉపసర్గ అంటే ఎన్హాన్సింగ్ ద మీనింగ్ ఆఫ్ లయ. ఆ లయం ఉన్నటువంటిది మనకు 2 రకాల లయం కనిపిస్తుంది. పురాణాలు తర్వాత కథల్లో కనిపించేటువంటి లయ వేరే. లయం అంటే అక్కడ ఏమిటంటే సృష్టి స్థితి లయకారకులు అంటాం మనం. సృష్టి బ్రహ్మదేవుడైతే స్థితికారకుడు విష్ణువు అయితే లయకారకుడు అంటే దీన్నంతా ప్రళయం చేసేటువంటి వాడు ఈశ్వరుడు అని చెప్తుంటాం. సృష్టి స్థితి లయకారకులు. అక్కడ వచ్చేటువంటి లయ అన్నటువంటిది ఆ సందర్భం ఆ అర్థంలో వాడతారు లయ. తర్వాత నిద్రపోయేటువంటి సమయంలో మనస్సు లయమైపోయింది శరీరం లేక లయమైపోయింది అంటాము. అది కూడా ఒక రకమైనటువంటి ప్రళయమే. అది కూడాను నిద్ర కూడా ఒక రకమైనటువంటి ప్రళయము. అది ప్రళయము లయము అదంతా చెప్తారనమాట. కానీ వేదాంతం ప్రకారం వచ్చేటువంటి సమయంలో అలా కాదనమాట. లయ అంటే అక్కడేం చెప్తారంటే వేదాంతం ప్రకారము నీవెవరు అని నువ్వు ఆలోచన చేసుకున్నప్పుడు మనకు మొదట ఏం కనిపిస్తుందంట అంటే స్థూల శరీరం కనిపిస్తుందంట. స్థూల శరీరం కనిపిస్తుంది ఇదే నేను అనుకుంటామంట. తర్వాత ఇంకాస్త బ్రాడ్గా ఇంకా బాగా లోతుగా ఆలోచన చేస్తే ఈ స్థూలకాయం నేను కాదు, ఇందులో ఉన్నటువంటి మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, ఇలా ముందుకు వెనక్కి సాగి చివరికి ఇవి ఏది కాదు ఇవన్నీ కూడాను డిస్కార్డ్ చేసి నేను ఎవరు అంటే నేనే పరమాత్మ తత్వము తెలుసుకునేటువంటి దాన్ని అది లయమైపోవడం అనమాట. స్థూలకాయం నుంచి సూక్ష్మదేహం నుంచి ఇంకా ముందు వెనక్కి అన్నమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఇలా వెళ్ళి చివరిలో నేను ఆత్మస్వరూపము తెలుసుకునేటువంటి ఆ లయము ఒక్కొక్క దాంట్లో లయమయ్యేదాన్ని అది లయము అని అంటారు. ఇక్కడ కామనలో ఉన్నటువంటిది లయమైపోతున్నాయంట ఆత్మలోకి. అంటే ఏమిటంటే కామన అన్నటువంటిది ప్రవేశించకుండా ఉండదు అంటే ఎలాగైతే నీళ్లు సముద్రంలోకి ప్రవేశిస్తాయో అలాగే ఈ కోరికలు అన్నటువంటి కూడాను ప్రవేశిస్తూనే ఉంటాయి. మనకు వద్దన్నా కూడా మనం సంసారంలో ఉన్నప్పుడు వద్దన్నప్పటికీ కూడా అవన్నీ వచ్చి పడుతూనే ఉంటాయి. వచ్చి పడుతున్నప్పటికి కూడాను
అలాంటి సందర్భంలో వీడు ఎలా ఉంటాడు? సిద్ధప్పగుడు ఉన్నటువంటి వాడు ఇతనే ఏముంటుంటే నిశ్చలంగా ఉంటాడు. ఈ అచలత్వంలో ఉంటాడు వీడు. అచలత్వంలో ఉంటాడంటే ఏమిటి ఇతను? ఏమాత్రము దానివల్ల వికారము పొందడు. వికారం పొందడు అంటే ఎక్కువ కోరికలు తీరినప్పుడు అతను ఉబ్బిపోడు. అసలు కోరికలు తీరనప్పుడు అతను కృంగిపోడు. అలా ఉండిపోతాడు అతను. అలా ఉండిపోయి వచ్చిన దాన్ని అతను స్వీకరిస్తుంటాడు. అట్లని చెప్పేసి ఏదన్నా ఒక స్వీట్ ఎవరన్నా ఇస్తే తినకూడదు అని కాదు. స్వీట్ ఇస్తే తినొచ్చు. కానీ ఆ స్వీట్ కావాలని దానికోసం ఆరాటపడకూడదు అనమాట. ఆ స్వీట్ లేకుండా నేను ఉండలేను అన్నటువంటి కోరిక ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనస్సులోకి కోరికలు రావడం అన్నటువంటిది మనతో చెప్పి రావు కోరికలు ఎప్పుడు కూడాను. మనసు మనం బాగా ఆలోచన చేస్తే ఎలా ఉంటుందంటే, మనకు ఒక థాట్ వచ్చింది అనుకోండి, మనం ఏమనుకుంటామంటే ఐ థింక్ అంటాము. ఐ థింక్ అంటే అప్పుడు ఏం అర్థము? నేను ఆలోచన చేస్తున్నాను. ఈ మననము అన్నటువంటి ఒక క్రియకు నేను కర్తను అనుకుంటాం మనం. నేను కర్తను. ఇక్కడ వచ్చినటువంటి థాట్ ఒక క్రియ. అది అది నా ఆ మననము అన్నటువంటి క్రియకు నేను కర్తను అనుకుంటాం. కానీ అది చాలా తప్పు అని అంటారు. ఎవరు విశ్లేషణ చేసేటువంటి ఎవరు సైకాలజిస్ట్ ఏమంటారంటే అది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే ఇప్పుడు థాట్ అన్నటువంటిది అది వచ్చేసింది. వచ్చిన తర్వాత నువ్వు రికగ్నైజ్ చేస్తున్నావు అంతేగాని నాకు థాట్ వచ్చింది నువ్వు చెప్తున్నావంటే ఒక ప్రశ్న ఏమిటంటే మరి వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ థాట్ అంటే ఎవరు చెప్తే ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. అలాగే వాట్ ఈజ్ యువర్ థాట్ టుమారో? వాట్ విల్ బి యువర్ థాట్ టుమారో? నీ థాట్ రేపు ఏమొస్తుంది అంటే ఏమి చెప్పలేము. అది వచ్చిన తర్వాత అది దాని పాటికి అది వస్తుంది. మనం బాగా నిష్టగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏదో చెడ్డ థాట్ ఒకసారి వస్తుంది, అనుకోకుండా వస్తుంది. అది అడిగి రాదన్నమాట. కామనలో ఉన్నటువంటి అలాగే వచ్చేస్తుంటాయి అన్నమాట. మనము పూజా రూమ్ లో మెడిటేషన్ కూర్చునేసి ఏదో మెడిటేషన్ చేయాలని కూర్చుంటాం అనుకోండి. మెడిటేషన్ చేసేటువంటి సందర్భంలోనే ఎన్నో పనికిమాలిన థాట్లు మన మనసులోకి వస్తుంటాయి. వచ్చినంత మాత్రాన వచ్చినటువంటి ఆ థాట్లన్నీ ఏం చేయాలా? థాట్ వచ్చినది తప్పు కాదు. ఎందుకంటే నీవు కర్తవు కాదు. నీ థాట్ నీవు కర్తవు కాదు అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే అది ఎంతో సహజంగా ఉంటుంది. నా థాట్ కూడా నేను కర్తను కాదా అనుకుంటాం మనం. పోనీ ఈ పనికి నేను కర్తను కాదు, అది నేను కర్తను కాదు అంటే అర్థం ఉంది కానీ నా కడుపులో ఉన్నటువంటి నా మనసులో ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను కర్తను కాదా అంటే కాదు. ఎందుకు కాదంటే ఆ థాట్ అన్నటువంటిది అలా వచ్చేస్తుంది. వచ్చిన థాటును నీవు పర్ష్యూ చేస్తే దాన్ని అలాగే ప్రొలాంగ్ చేసుకుంటే వచ్చిన చెడు థాట్ ఏదైనా చెడు థాట్ వస్తే అది రాకుండా ఉండదు. ఎందుకంటే నీతో చెప్పి రాదన్నమాట థాట్ అన్నటువంటిది. అది దాని పాటికి అది వచ్చేస్తుంటుంది. ఎలా సముద్రంలోకి నీరు వచ్చినట్టు. కానీ వచ్చిన థాట్‌ని నీవు పర్ష్యూ చేసేస్తే, పర్ష్యూ చేస్తే ఏమైపోతుంది? ఆ థాట్ అన్నటువంటిది నీవు అపరాధం చేసినట్టు అవుతుంది అప్పుడు. చెడు థాట్ రావడంలో తప్పు లేదు అంటారు. అలాగే ఇప్పుడు ఎలాగైతే సముద్రంలోకి నీళ్లు వచ్చినప్పుడు సముద్రం నిలకడగా అలాగే ఉంటుందో, వీడు కూడా ఎలా ఉంటాడు? ఆ థాట్ వచ్చినప్పుడు ఆ థాట్‌ని పట్టించుకోడన్నమాట. ఆ చెడు థాట్ వచ్చినప్పుడు అలా వదిలేస్తాడన్నమాట. ఏదైనా ఒక మనసులోకి ఒక కామన కోరిక ప్రవేశించినప్పుడు, ఆ కోరికని నీవు పర్ష్యూ చేస్తూ పోతే అప్పుడు మాత్రమే నీవెవరు కామకామి అవుతావు. అలా గాకుండా దాన్ని దాన్ని అలా వదిలేస్తే, ఆ థాట్‌ని అలా వదిలేస్తే, నేనేదో గొప్ప ఇల్లు కొనుక్కొని, ఆ ఇంటికి ఇంకేదో రంగులు పూసుకొని, ఇంకేదో చేయాలన్నటువంటి థాట్ వచ్చినప్పుడు, ఆ థాట్‌ని అలా వదిలేస్తే, అప్పుడేమైపోతుందంటే, ఆ థాట్ అన్నటువంటిది ఒక మబ్బు తునకలాగా అలా వీగిపోతుంది. మబ్బు ఉంటుంది గదా! మబ్బు తునక ఒకటి మేఘంలో సమూహంతో ఉన్నప్పుడు దానికి బలం ఉంటుంది. ఆ మేఘ సమూహం నుంచి విడిపడినటువంటి ఒక మబ్బు తునక ఎలా అయితే గాలి వచ్చినప్పుడు చిత్తుగా అది తునాతునకలై వీగిపోతుందో ఆకాశంలో, అలాగే వచ్చినటువంటి కోరికను నీవు అలాగే ఏమి కోరిక అంటే నీకు కనిపించేటువంటి కోరిక ఒక అందమైనటువంటి వస్తువు లేకుంటే ఇంపైనటువంటి శబ్దము చెవులకు వినపడినప్పుడు దాన్ని మళ్ళీ నేను పరిశీలి చేయకుండా అలా వదిలేస్తే ఏమైపోతుంది? అది అలాగే వీగిపోయి అలా అచేతనమై అనాథై పడిపోతుంది. అలా కాకుండా నేను దాన్ని పర్ష్యూ చేస్తే అది ఏం చేస్తున్నది? అది ఏం పర్ష్యూ చేస్తే ఏమి వస్తుంది? స్వాత్మ వశం కుర్వంతి. అది ఏమైపోతుందంటే అది దాని వశం అది చేసేసుకుంటుంది. కోరిక నిన్ను వశం చేసుకునేది ఇష్టమా? లేకుంటే నీవు కోరికను వశం చేసుకునేది ఇష్టమా అన్నటువంటిది ఇక్కడ. ఈ స్థితప్రజ్ఞుడు ఉన్నటువంటి వానికి ఆత్మలో ప్రళయమైపోతుంది. లయమైపోతుంది గాని నా స్వాత్మవశం కుర్వంతి. అది తనను ఇతనిని తనకు బానిసగా చేసుకోలేదు. ఇతడు దానికి బానిస కాలేదు.
ఇతడు దానికి కోరికకి ఇతను బానిస కాలేదు. కోరికకి ఎప్పుడైతే ఇతను బానిస కాకుండా పోతాడో అప్పుడు ఆ కోరిక అన్నటువంటిది వేగిపోయి ఇతనిలో కలిసిపోతుంది. ప్రళయంతే అంటాడనమాట. అది ఇక్కడ అందువల్లనే సాధకులు ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా మనం మోక్షం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు సాధకులు అప్పుడప్పుడు ఇలాంటి ఏదైనా బ్యాడ్ థాట్స్ లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే జారిపోతుంటారు. అయ్యో నేను ఏదో చెడు చేస్తున్నానేమో అని బాధపడినక్కర్లేదు. ఎందుకంటే ఆ థాట్ రావడం ఉన్నటువంటి దానికి ఇతనికి అర్థం కాదు. అలా వచ్చిన థాట్ని ఇతను కంటిన్యూగా పర్స్యూ చేయకుండా అలా వదిలేస్తే ఇతను సాధనలో ఇతను మంచి మార్గంలో వెళ్తున్నట్టే లెక్క. కాబట్టి సాధకులు అది గమనించాలి. ఎందుకంటే స్వాత్మవశం నా కుర్వంతి, అప్పుడు నా స్వాత్మవశం కుర్వంతి, అప్పుడు ఆత్మన్యేవ ప్రలీయంతే, అది ఆత్మలో ప్రలీయమైపోయినప్పుడు ఏమీ తొందర లేదు. అది స్థితప్రజ్ఞుడికి అలాంటి స్థితి ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తికి ఏమవుతుంది, స శాంతి మోక్షం ఆప్నోతి అంటాడు. ఇక్కడ శంకరాచార్య ఏమంటాడంటే శాంతి అనే శబ్దానికి మోక్షము అన్నటువంటి శబ్దాన్ని వాడతాడు అతను. శాంతి అంటే మోక్షము, శాంతి అంటే అలాంటి శాంతి. ఎలాంటి శాంతి, స్వస్వరూపమైనటువంటి శాంతి, వివేకముతో వచ్చినటువంటి శాంతి అని అర్థం. ఇక్కడ వివేకంతో వచ్చినటువంటి శాంతి అంటే మీ జగత్తంతా మిథ్యా అన్నటువంటి విషయం తెలుసుకునేసి ఏ కామనలు పట్టించుకోకుండా, ఏ ఆసక్తులు లేకుండా, ఏ అపేక్షలు లేకుండా, ఏ ఎక్స్పెక్టేషన్లు లేకుండా ఎవడైతే ఆ శాంత పరిస్థితిని అలవరుచుకుంటాడో, ఆ అచలత్వాన్ని ఏర్పరచుకుంటాడో అతనికి మోక్షం లభిస్తుంది. అంటే ఇక్కడ శాంతి అన్నటువంటిది మనకి ఎలా ఉంటుందంటే, మనం పీస్ 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 అంటుంటాం. పీస్ అనేదాన్ని మనము సరిగా అర్థం కాదనమాట. ఎందుకంటే పీస్ అంటే కొన్ని సందర్భాల్లో పీస్ను కొద్ది కాలము అరువుగా తెచ్చుకోవచ్చు. ఎలా అంటే మెడిటేషన్ సెంటర్స్ ఉంటుంది. మెడిటేషన్ సెంటర్స్కి వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదో ప్రాణాయామం ఉంది, లేకుంటే ఇలా కూర్చో, కళ్ళు మూసుకో, అలా గాలి పీల్చు, ఇలా వదులు, థాట్స్ అన్ని పక్కకు పెట్టుకో, నేను థాట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకో, ఇలా ఏమేమో చెప్తుంటారు. చెప్పినప్పుడు అలాగా విని 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 వీడు ఏం చేస్తా అంటే ఒక రకమైనటువంటి హిప్నాటిజం స్టేజ్ లో చాలా సంతోషం వీడికి కలుగుతుంది. అదే సంతోషం అనుకుంటాడు వాడు. బ్రిటిల్ పీస్ అంటాం దాన్ని. ఆ పీస్ తో వాడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసేసి ఏదో మాట్లాడతాడు, ఇంట్లో ఏదో మాట్లాడితే ఇంట్లో వాళ్ళు కష్టమంటారు అనుకోండి, వీడి ఎక్స్పెక్టేషన్స్ వాడు ఓడు, వాళ్ళు రియాక్ట్ కారు. అప్పుడు వీడికి మళ్ళీ పీస్ చాలా చెదరైపోతుంది. మళ్ళీ వీడికి పీస్ రావాలంటే మళ్ళీ మెడిటేషన్ సెంటర్ మరుసటి రోజు వెళితే కానీ మెడిటేషన్ వాడికి రాదన్నమాట. ఇంకొంతమంది పీస్ కావాలని చెప్పేసి ఏం చేస్తుంటారంటే కొన్ని డ్రగ్స్ వేసుకుంటూ ఉంటారు. ఏదో మైండ్ కామ్నెస్ కోసం కొన్ని డ్రగ్స్ వేసుకుంటారు. ఆ డ్రగ్స్ వేసుకుంటే టెంపరీగా ఒక రోజు 2 రోజులు మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది, ఏమి డిస్టర్బెన్స్ కాకుండా. కానీ మైండ్ డిస్టర్బెన్స్ కాకుండా ఉండేటువంటి పీస్ కాదు, అరువు తెచ్చుకున్నటువంటి పీస్ అది. అందువల్ల దాన్ని ఏమంటారంటే నిద్రని ఏమంటారంటే నిద్రలో ఉన్నట్టుగా ఉంటాడు. నిద్ర జడ పరిస్థితి అంటారు, జడ పరిస్థితి. ఆ నిద్ర జడ సమాధి, నిద్రను జడ సమాధి అంటాము మనం. నిద్రను జడ సమాధి ఎందుకంటామంటే వాడు జడత్వంలో ఉంటాడు. నిద్ర సమాధిలోనే ఉంటాడు. నిద్ర అంటే సమాధి కదా, అదో సమాధి. అది జడత్వంలో ఉంటాడు. అంటే వీడికి ఏం ఏం జరుగుతుందో తెలియదు అనమాట. కానీ ఈ సిద్ధప్రజ్ఞుడు అన్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే జాగృత సుషుప్తి అంటారు వీడికి. అంటే వీడు బాగా మెలకువతో ఉండి సుషుప్తి అంటే ఆ నిద్రపోయేటువంటి స్టేజ్ లో ఉంటాడు. సుషుప్తి దీంట్లో అతను ఉండిపోతాడు అనమాట. అతను ఎలా ఉంటాడంటే కోరికలు వస్తుంటాయి, కోరికలు రాకుండా నిరోధించడానికి కుదరదు. మనస్సు కన్ను ఉన్నదాన్ని కన్ను చూస్తూనే ఉంటుంది. చూసినటువంటి ప్రతి వస్తువును నాకు కావాలి అని కోరుకోడు ఇతను. విన్నటువంటి ప్రతి వస్తువును మళ్ళీ మళ్ళీ వినాలని కోరుకోడు అతను. ఎప్పుడైతే అతను దాన్ని పర్సూ చేయకుండా వదిలిపెట్టేస్తాడో ఇతనికి మోక్షం. అదే శాంతి అంటే ఏమి, శాంతి అంటే మోక్షం ఆప్నోతి, అతనికి మోక్షం వస్తుంది. నా ఇతర అంటే ఇతరులు, వేరే వాళ్ళకి అది రాదు. ఎవరు ఆ ఇతరులు, కామకామి. కామకామి అంటే కామంత ఇది కామ్యంత ఇది కామాహ అంటాడు. కోరబడినటువంటి వస్తువులు ఏమన్నా దాని మీద మళ్ళీ మళ్ళీ యోచన చేస్తే అది కామాహ. తాన్ కామయుతం శీలం, అది ఆ కామయుతం శీలం అంటే ఏమి, ఆ పరిస్థితిలోనే అతను ఉండిపోతాడు అనమాట. ఎప్పుడు కోరబడేటువంటిది అన్నటువంటిది అతనికి స్వభావం అయిపోతుంది. ఫోన్ తీసుకొని మాట్లాడడం అన్నటువంటిది తప్పేం కాదు. కానీ ఏమి పని దోచలేదని చెప్పి ఎవరికొకరికి ఫోన్ చేస్తూ ఉంటారనుకోండి, అదేమిటిది కామయుతం శీలం. అలాగే ఉండి ఆ స్వభావంలో ఉండిపోవడం అనమాట, ఆ టెండెన్సీలో ఉండిపోవడం.
ఆ తాన్ కామయుతం శీలం యస్య సహ కామకామి, అలాంటి వాడు కామకామి. కామము కోరిక ఉండడంలో తప్పులేదు. అని కోరికనే అదే ఒక స్వభావం అయిపోతుంది అతనికి. స్వభావం అయిపోయి ఎప్పుడూ కోరుతూనే ఉంటాడు. కాబట్టి ఒక టెండెన్సీ అలా ఉంటుంది. అలాంటి వాడికి కామకామి నైవ ప్రాప్నోతి ఇత్యర్థః. అతనికి ఎటువంటి సందర్భంలోనే అతనికి ఇది కుదరదు అని చెప్పేసి అర్థం అనమాట. ఇది ఇంకా చాలా ఉంది చెప్పడానికి. ఎందుకంటే 4 రోజులు చెప్పేటువంటి శ్లోకం ఇది. కానీ మనం అయితే నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం. లేకపోతే ఇది ముగించుకోవచ్చు దీన్ని. కాసేపు చెప్పి మళ్ళీ వేరే శ్లోకానికి వెళ్ళిపోదాము. ఈరోజు ఇంకా హాఫ్ మినిట్